స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏంటో కొంచెం పెట్టే దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఒక్క వచ్చిన నేను చూపించాలని పరిశుద్ధాత్మ అంటా ఉన్నాడు. 107వ కీర్తన బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేద్దాం. బైబిల్ తెచ్చాం గనక మనం 127వ కీర్తన 107వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవునికి స్తోత్రం. అందరూ చూడండి ప్రియులారా, ఆయన కృపను బట్టి, ఆయన కృప లేనిదే మనం ఈ భూలోకంలో జీవించడం అసాధ్యము. ఆయన కృప ఉన్నది కాబట్టి ఏమండి వివాహాన్ని అద్భుతంగా జరిగించాడు దేవుడు. ఆయన కృప ఉన్నది కాబట్టి వారి ఇరువురిని ప్రేమించి ఏమండి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఆయన కృప ఉన్నది కాబట్టి మరి అంగళకూతురు రవి గారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి సంతానాన్ని దేవుడు ఆకాశవాకులు విప్పి పట్టజలమంత విస్తారమైన కృప ఆశీర్వాదాన్ని కుమ్మరింప చేయును గాక. ఏమండి ఆయన కృప లేనిదే మనం ఈ భూలోకములో, ఆయన కృప ఉన్నది ప్రియాలని బిడ్డలారా. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు. ఏమండి ఆయన కృపను బట్టి నరులకంట మనమందరము కూడా ఆయన పోలిక చొప్పున నరుని దేవుడు నిర్మించుకున్నాడండి. మనం ఎవరి పోలికంట? దేవుని పోలికంట అండి. నిజం, దేవుని పోలిక అయ్యింది నీవు. ఏమండి నీవు నీ శరీరాన్ని ఏ రీతిగా నువ్వు ఉంచుకుంటా ఉన్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని పోలిక చొప్పున నరుడు చేసి నరుడి మాస్కర్ అందరములో దేవుడు జీవ వాయువుగా, నరుడు జీవ ఆత్మ ఆయను. ఏమండి అందుకని ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి. ఏమండి నా పట్ల దేవుడు ఏ కార్యము చేయలేదని చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తారు? నేను కూడా ఎత్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడండి. నిజం. ఆయన మనం అంటాం అయ్యా బాగున్నారంటే ఆయన కృపను బట్టి బాగున్నామండి. మీ ప్రార్థన ద్వారా మేము పిల్ల పాపలతో కలకాలము మేము చేసే వ్యవసాయంలో, పాడి పంటలో, వంటల విషయాల్లో నేను కూడా నల్లబాబు ఎర్రబాబు దగ్గర వంట చేశాను. దేవునికి స్తోత్రం. నేను ఏం చేయడా ఆ మాసం అయితే ఆ గిన్నెలు కడగరని ఎవడు. దేవునికి స్తోత్రం. మేస్త్రి యోహన్ గారు వీళ్ళందరూ ఏమండి ప్రియదేవి బిడ్డలారు నాకు అనిపించింది నేను ఇక్కడ మనోడు ఏమండి ప్రియదేవి బిడ్డలారు పంటలకి ఇక్కడ దేవుడిని అనిపిస్తే ఇక్కడ రావటం ఏంటని చెప్పి మానేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం ప్రియదేవి బిడ్డలారా, నన్ను అందరూ గౌరవించేవాళ్ళు. ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి మాస్టర్ అనేవాళ్ళు. నాకు ఏంటంటే కొబ్బరి పడతాం రాదు. ఏం అర్థం రాదు చెప్పేసి అక్కడ విజయవాడ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారంట యెహోవాకు కృతజ్ఞత. దేవుడు మంచి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు కాబట్టి వారు మనం కూడిక పెట్టుకుంటే ఎంతో మంచిది. దైవ సేవకులు వచ్చిన ఎంతో మంచిది. మరి అందరూ కూడా ఆతిథ్యం ఇచ్చడం ఎంతో మంచిది. మరి చల్లని కానుపు దేవుడు అనుగ్రహింపజేస్తాడని ప్రియాదేవి బిడ్డలారా, వారికి ఇచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన తలాంతులు బట్టి ఈ కూడుకును వారు ఏర్పాటు చేసుకున్నారు. మరి సిస్టర్ గారికి నెల రెండే కొందరు కూడా దేవుడు ప్రతి నెలలో కూడా గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యవంతుడుగా దేవుడు మరి చేయును గాక. ఆరోగ్యవంతుడు అయిన బిడ్డను దేవుడు బిడ్డకి అనుగ్రహింప చేయును గాక. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనము ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యాల కారణం బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక.